మనవళ్ళు, మనవరాళ్లారా! ఈరోజు ఈ తాత భారతదేశపు రాజధాని ఢిల్లీలో ఉన్న లోటస్ టెంపుల్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు. లోటస్ టెంపుల్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆధ్యాత్మిక శిల్పకళా అద్భుతం. లోటస్ టెంపుల్ బహాయ్ మతానికి చెందిన ఆరాధనా మందిరం అయినప్పటికీ అన్ని మతాల వారికి సమానంగా తెరిచి ఉంటది. శాంతి, ఏకత్వం, మత సామరస్యం అనే విలువలకు ప్రతీకగా లోటస్ మందిరం నిలుస్తది. బహాయ్ మతం 19వ శతాబ్దంలో పర్షియా ప్రస్తుత ఇరాన్లో ప్రారంభమయ్యింది. బహాయ్ మతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మానవజాతి అంతా ఒకటే అన్న భావనను ప్రపంచానికి తెలియజేయడం. అన్ని మతాలు ఒకే సత్యానికి దారితీస్తాయని, స్త్రీ-పురుష సమానత్వం, ప్రపంచ శాంతి అవసరమని బహాయ్ మతం బోధిస్తుంది. ఈ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడానికి ప్రపంచంలోని అనేక దేశాల్లో బహాయ్ ఆరాధనా మందిరాలు నిర్మించబడ్డాయి. వాటిలో భారతదేశంలోని లోటస్ టెంపుల్ ముఖ్యమైనది. లోటస్ టెంపుల్ నిర్మాణం 1976లో ప్రారంభమై 1986లో పూర్తయింది. లోటస్ టెంపుల్ ఇరానియన్ కెనడియన్ శిల్పి ఫరీబోర్జ్ సాహబా రూపకల్పన చేసిండు. భారతీయ సంస్కృతిలో పవిత్రతకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావించే కమల పుష్పం నుంచి ప్రేరణ పొందిన లోటస్ ఆలయం ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఆకృతిని సంతరించుకుంది. లోటస్ ఆలయం మొత్తం 27 తెల్లని మార్బుల్ రేకులతో నిర్మించబడ్డది. ప్రతి 3 రేకులు కలసి ఒక భాగంగా ఉండేలా రూపకల్పన చేయడంతో మొత్తం 9 వైపులు ఏర్పడ్డాయి. అలాగే ఆలయానికి 9 ద్వారాలు ఉండటం విశేషం. ఇవి అన్ని దిశల నుంచి, అన్ని మతాల నుంచి వచ్చే ప్రజలను స్వాగతిస్తున్నాయని సూచిస్తాయి. లోటస్ ఆలయ నిర్మాణంలో గ్రీస్ నుంచి తీసుకొచ్చిన పెంటలిక్ తెల్ల మార్బుల్ను ఉపయోగించిండ్రు. ప్రధాన ప్రార్థనా మందిరంలో ఒకేసారి సుమారు 2500 మంది కూర్చొని మౌనంగా ప్రార్థన చేయవచ్చు. ఆలయం చుట్టూ ఉన్న 9 నీటి కొలనులు కమల ఆకృతిని మరింత అందంగా చూపిస్తాయి. లోపల ఎలాంటి విగ్రహాలు, చిత్రాలు లేదా మత చిహ్నాలు ఉండవు. ఇక్కడ మౌన ధ్యానం, ప్రార్థన, పవిత్ర గ్రంథాల పఠనం మాత్రమే చేయవచ్చు. లోటస్ టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపును పొందింది. లోటస్ టెంపుల్ ప్రపంచంలోని 7 ప్రధాన బహాయ్ ఆరాధనా మందిరాలలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు లోటస్ టెంపుల్ మందిరాన్ని సందర్శిస్తారు. ఆధునిక శిల్పకళలో లోటస్ టెంపుల్ ఒక అద్భుతమైన కట్టడంగా గుర్తింపు పొందింది మరియు అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది. చూసిండ్రా మనవళ్ళు, మనవరాళ్లారా! లోటస్ టెంపుల్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాకుండా మానవాళికి శాంతి, ఏకత్వం, సౌహార్దం అవసరమని ప్రపంచానికి గుర్తుచేసే పవిత్ర స్థలం. అందుకే లోటస్ టెంపుల్ నేటికీ భారతదేశ గర్వకారణంగా నిలుస్తుంది. మరి మనవళ్ళు, మనవరాళ్లారా! ఇవాటికి ఇది మస్తు. వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం. ఉంటాను మనవళ్ళు, మనవరాళ్లారా!